రైతుల ఆదాయాన్ని పెంచేందుకు, సాగు ఖర్చులు తగ్గించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలను అమలు చేస్తున్నాయి. వీటిలో ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్థాన్ మహాభియాన్ ఒకటి. దీన్నే సింపుల్ గా పిఎం కుసుమ్ అని పిలుస్తారు. ఈ స్కీమ్ ద్వారా రైతులకు సోలార్ పంపు సెట్లపై 60% వరకు సబ్సిడీ లభిస్తుంది. అలాగే దీన్ని వ్యాపార అవకాశంగా కూడా మార్చుకుని 25 ఏళ్ల పాటు స్థిరమైన ఆదాయం పొందవచ్చు. ఆ వివరాలను స్పష్టంగా తెలుసుకోవడం సహా ఈ పథకానికి అర్హులు ఎవరు, అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. సోలార్ ప్లాంట్లతో ఆదాయం విషయానికొస్తే రైతులు తమ బంజరు భూములు లేదా సాగుకు పనికిరాని భూముల్లో 500 కిలోవాట్ల నుంచి 2 మెగావాట్ల సామర్థ్యం ఉన్న సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది ఏర్పాటు చేసుకోవడానికి బ్యాంకులు లోన్స్ కూడా ఇస్తాయి. ఈ ప్లాంట్లలో ఉత్పత్తి అయిన విద్యుత్ను రాష్ట్ర డిస్కంలు కొనుగోలు చేస్తాయి. 1 యూనిట్కు సుమారు 3 రూపాయలు చెల్లిస్తారు. అయితే ఇది రాష్ట్రాల వారీగా మారవచ్చు. రైతులు, డిస్కంల వద్ద ఒప్పందం 25 ఏళ్ల పాటు కొనసాగుతుంది. రైతులకు కరెంటు ఖర్చులు తగ్గించేందుకు సోలార్ పంప్ సెట్ల కోసం పిఎం కుసుమ్ కింద 60% లభిస్తుంది. మిగిలిన మొత్తంలో కూడా 30% బ్యాంకుల నుంచి లోన్గా తీసుకోవచ్చు. మొత్తంగా రైతులు సొంతగా 10% పెట్టుబడి పెడితే సరిపోతుంది. ఈ విధానంలో కూడా మిగిలిన కరెంట్ను డిస్కంలకు అమ్మవచ్చు. ఒకే రైతు లేదా గ్రూప్గా ఏర్పడిన రైతులు, రైతు సంఘాలు లేదా పంచాయతీలకు ఈ స్కీమ్కు అప్లై చేసుకునే అర్హత ఉంటుంది. ఎలా అప్లై చేసుకోవాలంటే, స్టెప్ 1, పిఎం కుసుమ్ అధికారిక పోర్టల్కి వెళ్లి రిజిస్టర్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. స్టెప్ 2, స్క్రీన్ పై కనిపించే రిజిస్ట్రేషన్ ఫామ్లో మీ వివరాలను తప్పులు లేకుండా నింపండి. స్టెప్ 3, డిక్లరేషన్ బాక్సును టిక్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి. స్టెప్ 4, రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత స్కీమ్ కోసం లాగిన్ పై క్లిక్ చేయండి. స్టెప్ 5, ఆన్లైన్ అప్లికేషన్లో సమాచారంతో పాటు అవసరమైన డాక్యుమెంట్స్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఈ స్కీమ్కు అప్లై చేయడానికి ఆధార్ కార్డ్, భూమికి పట్టాదారు పాస్బుక్, బ్యాంక్ పాస్బుక్, మొబైల్ నంబర్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఒకవేళ గ్రూప్ అయితే గ్రూప్ రిజిస్ట్రేషన్ కాపీ, గ్రూప్ ఫోటో, డిక్లరేషన్ ఫామ్.